గుడ్ మార్నింగ్ నాన్నగారు. వెరీ గుడ్ మార్నింగ్ నాన్నగారు. గుడ్ మార్నింగ్. ఐఎమ్ నాగేంద్ర కుమార్. నాని గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ ఎక్సైటెడ్ సీయింగ్ ఆల్ ది ప్రమోషన్స్ ఆఫ్ యువర్ ఫిల్మ్. నేను కూడా అండి కొంచెం టైర్డ్ అండ్ ఎక్సైటెడ్ బోత్. Tired and both. We too. And more importantly, you are looking more promising than any other films promotions time. థ్యాంక్ యూ. This time. అండ్ మీరు ఇప్పుడు ఇందాక అంటే సినిమా ట్రైలర్ నుంచి ఈ చేతికి ఇది కట్టుకున్నది ఏంటి, సెంటిమెంట్, వాట్ డస్ ఇట్ రియలీ స్టాండ్ ఫర్? అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకు రావాలని చెప్తున్నారు. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి? అది షో మొదలవగానే తెలుస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్కి సాటర్డేకి చాలా గట్టి సంబంధం ఉంది. అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూసుంటారు నన్ను ఆల్రెడీ. ఎస్. ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని. బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఇమోషన్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రెడ్ కలర్ అన్నా? రెడ్. దానికి ఒక రీజనింగ్, దానికి ఒక ఇమోషన్ ఉంది. అదేంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు. అంటే ఇక్కడ ఇమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది. మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదండి. నేను లీక్ చేయలేను. నాకు డౌట్ వచ్చి అడిగా ఇందాక, చెప్పాను ఎప్పటి నుంచి కట్టుకుంటున్నావు నాని ఇదని. లేదు సార్, ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాడు. రెడీ. తర్వాత మీరు నార్మల్గా యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం, అది చెయ్యాలని చాలా ట్రై చేశారు. కానీ ఈసారి అది నాకు సినిమా అంటే ఇష్టం అండి. నాకు అది యాక్షన్, కామెడీయా, ఇమోషన్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. Of course. In that particular taste and passion for cinema and the action part stands alone. మీకు ఇష్టమని మీ సన్నిహితులు చాలామంది చెప్పారు, బట్ ఇంతవరకు అది జరగలేదు. వాట్ రియలీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటండి, యాక్షన్ పార్ట్ సినిమాలో? అలా చూడనండి, అలా అప్రోచ్ అవ్వను. నేను బాగా ఎంజాయ్ చేసేది ద నరేటివ్ ఆఫ్ ఎనీ ఫిలిం. అండ్ ఈ సినిమాలో నరేటివ్ చాలా చాలా టైట్ ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు. హలో నాని గారు, ఇక్కడ హాయ్. సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది, టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆల్ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ ఎ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది. అయితే వెళ్ళి ఇంతగా ప్రమోట్ చేయడం అన్నది కేవలం ఇప్పుడు కొచ్చిన్ వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, తమిళనాడు వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, ముంబై వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం. అక్కడ చేసాం కాబట్టి అక్కడే ప్రమోషన్ అలా ఏం లేదు. బేసిక్గా అందరినీ ఒకసారి పలకరించి, అందరికీ సరిపోదా శనివారం గురించి షేర్ చేసుకొని సినిమా పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి అవుట్ సైడ్ స్టేట్స్లో కూడా. అండ్ ఆ ప్రమోషన్ అంతా కూడా డెఫినెట్గా మన హోమ్ల్యాండ్లో కూడా ఉపయోగపడేదే. కాబట్టి ఇది అక్కడ కోసమే అగ్రెసివ్గా చేశారని కాదు, అన్ని చోట్ల మనసు పెట్టి సరిపోదా శనివారం అనే సినిమా కోసం పనిచేస్తున్నాం అంతే. హాయ్ నాని. హాయ్ జీవి గారు. హాయ్. మీ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కథ అంతా చెప్పేశారు. ఇందాక సాంగ్ వింటుంటే కూడా ఒక లిరిక్ ఉంది, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో రాక్షసుని చంపేస్తాడనేసి. ఈ ఫిలింలో చూస్తే రాక్షసుడు విలన్ అండ్ సత్యభామ ఈజ్ హిజ్ అసిస్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు వీలైనంత వరకు మొత్తం రివీల్ చేశారు. స్టిల్ పీపుల్ ఆర్ ఈగర్ టు వాచ్ ఇట్ బికాస్ ఎలా ఉంటుంది అనేసి. మీకు రెసిపీ చెప్పామండి, టేస్ట్ మాత్రం థియేటర్లోనే తెలుస్తుంది. సో యు నో వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, బట్ నాలుగుకి టేస్ట్ తెలిసేది మాత్రం 29th రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, సార్ అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అంటే క్యారెక్టర్ త్రూ.
ఈ సూర్య క్యారెక్టరు మీకు అలాంటి అవకాశాలు ఏమి ఇచ్చింది? ఒక ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా ఒక ఎమోషన్ కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సూర్య క్యారెక్టర్ ఇచ్చిందా? అలాంటిది ఏదైనా ఉంటే ఆ సన్నివేశం గురించి ఏమైనా చెప్పడానికి వీలవుతుందా? ఇచ్చిందండి. అంటే ఒక సన్నివేశం కాదు, ఓవరాల్గా సినిమాకి ఏంటంటే నాకు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలవాటు నాకు సినిమాలతో. నాకు ఈసారి ఐ థింక్ ఐ జస్ట్ స్టుడ్ దేర్, ఐ జస్ట్ లెట్ థింగ్స్ హ్యాపెన్. సో ఈసారి బరువు నా భుజాల మీద మాత్రమే కాదు, అందరి మీద ఈక్వల్గా ఉంది. అండ్ ఐ థింక్ ఆ ఒక ఎక్స్పీరియన్స్, అంటే సూర్య అన్న క్యారెక్టర్ని ఇంత ఎనర్జీ ఉన్న సినిమాలో ఒక అటు ఎస్జే సూర్య గారు, ఇటు జేక్స్ బిజా, వీళ్ళందరూ ఎనర్జీతో సినిమాని నింపేస్తుంటే అక్కడ ఒక సైలెంట్గా ఉండి ఒక కంపోజర్తో ఆ ఫ్రేమ్లో ఉండటం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్రియాంక గారు అంటే మీ క్యారెక్టర్స్ అంటే చూస్తూ ఉంటే గాల్ నెక్స్ట్ డోరు కొంచెం వీక్ అని కాదు, వనరబుల్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు కదా. ఈ సరిపోదా శనివారంలో మీ క్యారెక్టర్లో ఏమన్నా కొత్తగా వేరియేషన్స్ ఏమన్నా చూడొచ్చా? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ కానిస్టేబుల్లా చేస్తున్నాను. ఇంతవరకు నేను చేయలేదు. సో అదే ఒక కొత్త అంటే మీ పాత్ర తీరు నేను మాట్లాడుతాను. అంటే పాత్ర తీరు అంటే మీరు బిహేవియర్ కానీ బిహేవ్ చేసే తీరు సిమిలర్గా ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుంది? క్యారెక్టరైజేషన్ నో లేదు, సిమిలారిటీ ఏం లేదు. బికాజ్ మీరు మూవీ చూస్తే తెలిసిపోతుంది. నేను ఐఎమ్ వర్కింగ్ అండర్ ఎస్జే సూర్య గారు. సో నేను తన సిఐ, నేను కానిస్టేబుల్. సో వాళ్ళిద్దరికి, నానికి ఎస్జే సూర్య సార్కి ఒక ఏంటి షాక్ అబ్జార్బర్ లాగా నా వల్లే అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడతారు, ఏమేమి జరుగుతుంది అని ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ చారూస్ క్యారెక్టర్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ ఐవ్ డన్ టిల్ నౌ. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాని గారు, యాక్చువల్గా అవార్డు సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి, బేసిక్గా కమర్షియల్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి అనేది ఒక రెండు ఉండేది. బట్ మీ సినిమాలకి ఏంటి, ఒక పక్కన చూస్తేనేమో కలెక్షన్స్ కొట్టేస్తారు, ఒక పక్కన అవార్డ్స్ కూడా కొట్టేస్తారు, మిగతా వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు. అంటే చూసింగ్ ఆఫ్ ద, అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు కథనే ఒప్పుకుంటారు. బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుతుంది అనేది ఒక 6 సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏం చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథలు? మీరు అన్నట్టు యాక్చువల్లీ 2 సపరేట్గా ఉంటున్నాయి అన్నారు కదా, ఈ 2 సపరేట్గా ఉండకూడదు కదా టెక్నికల్లీ, లెక్క ప్రకారం ఎందుకు ఉండాలి అసలు? అవి ఉండకూడదు. అండ్ నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సోచ్ చెప్పుంటాను ఇంటర్వ్యూల్లో. బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదండి. అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో. అంటే అంత నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి, అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా, ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్. సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్, ద ఆడియన్స్ ఇన్ మీ విల్ నాట్ గెట్ కరప్టెడ్ అట్ ఎనీ పాయింట్ అని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ హార్డ్. అంతే. జనరల్గా ప్రతి సినిమాలో కూడా అంటే హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీనే మనం ఇదిగా తీసుకుంటాం. బట్ ఈ సినిమాలో చూస్తే మీరు ఎస్జే సూర్య గారి మధ్య ఉండే కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అసలు అంటే ఆయన ఈ క్యారెక్టరైజేషన్కి సెట్ తీసుకోవడం కానీ దాంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి, లేదా ప్యూర్ వివేక్ కాత్రియాస్ ఇదంట డెసిషన్ అంటారు? టు క్యాస్ట్ హిమ్మా, దాన్ని క్యాస్ట్ చేయడానికి నో అది మొత్తం ఇట్స్ టీమ్ డెసిషన్ అండి. ఎస్జే సూర్య గారు అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని మేము ఫిక్స్ అయ్యాం. అండ్ మేము ప్రతిరోజు లొకేషన్లో ఏ సీన్ షూట్ చేస్తున్నా సరే మేము తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్టో ఆయన ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ టేక్ వీ ఫెల్ట్ దట్ అమ్మయ్యా ఈయన కాకుండా మనం వేరే ఆప్షన్కి వెళ్ళలేదని మాకు ప్రతిరోజు గుర్తు చేశాడు. సార్ నాని గారు